హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. సమయం ఉదయం 6:25 అవుతుంది. సో గోదావరి నుంచి అలా ఓ ట్రైన్ వస్తుంది బయటికి, చూడండి. సో ట్రైన్ నెంబర్ వచ్చి 18522 18522. ఈ ట్రైన్ ఏంటో చెప్పగలరా? సో ఈలోగా కామెంట్ తెలియచేయండి ట్రైన్ ఏంటన్నది. ట్రైన్ చెప్పేలోపు నేను ఇలాగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఒక సబ్స్క్రైబ్ నాకు బూస్టింగ్ ఇస్తుంది. సో ట్రైన్ నేమ్ నేను రివీల్ చేసే ముందు ప్లీజ్ మరోసారి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. ట్రైన్ నేమ్ వచ్చి గుంతకల్ నుండి విశాఖపట్నం వెళ్ళు తిరుమల ఎక్స్ప్రెస్. తిరుమల వెళ్ళిన తర్వాత ఒక గూడ్స్ వెళ్ళింది, నెక్స్ట్ మళ్ళీ రెండో గూడ్స్ వస్తుంది, రెండో గూడ్స్ తర్వాత ఒక ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ ఇంకా ఏంటో మీరు కామెంట్ తెలియచేసి చెప్పండి, దానికి ఒక ఇంట్ ఇస్తాను నేను. సో ఆ ట్రైన్ ఇంకా ఎల్హెచ్బికి అప్డేట్ అవ్వలేదు. ఇంకా ఎల్హెచ్బికి అప్డేట్ అవ్వకుండా ఐసీఎఫ్ కోచెస్తోనే నడుస్తుంది ఆ ట్రైను. సో ఆ ట్రైన్ నెంబర్ కూడా చెప్తాను చూడండి. ట్రైన్ నెంబర్ వచ్చి 17643 ఈ ట్రైన్ నెంబరు. సో ఇంకా ఎల్హెచ్బికి అప్డేట్ అవ్వలేని ట్రైన్ అది. ఆ ట్రైన్ ఏంటో దయచేసి కామెంట్ తెలియచేసి చెప్పండి. సో వీడియో చూస్తున్నవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో గూడ్స్ వస్తుంది, గూడ్స్ తర్వాత ఆ ట్రైన్ వస్తుంది. సో ఆ ట్రైన్లో నేను రిటర్న్ జర్నీ వెళ్తాను, అంటే బ్యాక్కి వెళ్ళిపోతాను, మా ఊరు వెళ్ళిపోతాను అనపర్తి. సో వస్తుంది గూడ్స్. బ్రిడ్జ్ నుంచి ట్రైన్ అలా వస్తే భలే ఉంది కదండి. వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో చినుకులు పడిపోతున్నాయి. సో మార్నింగ్ నుంచి వర్షం వస్తుందండి. సో నేను చెప్పాను కదా ట్రైన్ ఏంటని, ఇలాగా కామెంట్ తెలియచేయండి. వస్తుంది, అదిగో బ్రిడ్జిలో ఉంది ట్రైన్. మీకు లైటింగ్ కనిపిస్తుందో లేదో తెలియదు, అదిగో ట్రైన్ VF4 రెడ్ కలర్ ఇంజిన్. సో ట్రైన్ నేమ్ వచ్చి చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్ట్ వెళ్ళవలసిన సర్కార్ ఎక్స్ప్రెస్. సో నేను చెప్పక మునిపే కామెంట్ తెలియచేసిన వారు ఎంతమంది? ఒకప్పుడు కాకినాడ నుంచి చెన్నై వెళ్ళాలంటే ఈ ట్రైన్ అంటే చాలా ఫేమస్ అన్నమాట. సో ఇప్పటికీ చెన్నై అవతల దాటి వెళ్తుంది అనుకోండి. సో ట్రైన్ ఎక్స్చేంజ్ అయ్యే కొలది ఏమవుతుందంటే అవైలబిలిటీ తగ్గిపోద్ది కదండి.
ట్రైన్ ఇంకా ఎల్హెచ్బికి అప్డేట్ అవ్వలేదు. సో ఎల్హెచ్బికి దసరాకి అప్డేట్ అవుతుందని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అంటే చిన్న అప్డేట్ వచ్చింది. మరి ఎంతవరకు నిజం అనేది తెలియదు. దసరాకి ముందైతే అప్డేట్ అవుతుందంట. చూద్దాం. దసరా అంటే ఇంకా ఇది ఆగస్ట్ నెల, ఇవాళ బుధవారం తారీఖు 19, అంటే నెక్స్ట్ సెప్టెంబర్ అక్టోబరే కదా. ఓకేనండి, ఈ వీడియోలో నేను జర్నీ చేస్తాను. ఎంతవరకు ఈ వీడియో తీస్తున్నాను, తర్వాత ఈ వీడియోలో కంటిన్యూ చేస్తాను వీడియో. థ్యాంక్ యూ. సో ప్లాట్ఫామ్ బయటకు ఆఫ్ చేసేలా ఉన్న ట్రైన్ మొత్తం. ప్లాట్ఫామ్ బయటకు ఆఫ్ చేస్తాడు, ఇదిగో ప్లాట్ఫామ్. సో గోదావరి స్టేషన్ నుంచి ట్రైన్ కదిలింది. నెక్స్ట్ రాజమండ్రి. సో ఈ గోదావరి స్టేషన్లో ఏ ట్రైన్ ఆగినా కానీ అటు విజయవాడ నుంచి వచ్చేటప్పుడు సో మొత్తం ఫుల్గా దిగుతారు జనాలు. సో ఇక్కడ ఆగలేని ట్రైన్ కూడా ఇక్కడ జనాలు ఆపడంటే ట్రైన్ ఇక్కడ కంపల్సరీ ఫుల్గా దిగుతారు. అది విశాఖపట్నం రాజమండ్రి మేము. అది ఇప్పుడు 10 గంటలకు స్టార్ట్ అవుతుంది, 9:30కి ప్లాట్ఫామే పెడతాడు. రాజమండ్రి విశాఖపట్నం మేము కింద నైట్ వస్తుంది. నైట్ వచ్చిన ట్రైన్ ఇక్కడ పెట్టేస్తాడు. సో ఇప్పుడు మళ్ళీ తీస్తాడు అది. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్కి గూడ్స్ సిగ్నల్ వేసాడు, అది అటువైపు వెళ్తుంది. అదిగో విశాఖపట్నం. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి మన సర్కార్ ఎక్స్ప్రెస్ తీసాడు. వెల్కమ్ టు రాజమండ్రి.
కడియంలో ఇక్కడ ఈ ట్రైనింగ్ లేకపోయి ఉంటే రాజమండ్రి ట్రైన్ వెళ్ళేది కాదు, ధవళేశ్వరం మీదకి వెళ్ళిపోను. హౌరా ఎస్ఎంవిటి బెంగళూరు హంసఫర్. సో దీని తర్వాత ట్రైన్ సామర్లకోట అవుతుంది. నెక్స్ట్ కాకినాడ టౌను, కాకినాడ పోర్ట్కి. ఇంజిన్ నెంబర్ వచ్చి 220 609.